ఈ వీడియోలో మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా 1935 భారత ప్రభుత్వ చట్టం రావడానికి కారణమైన రెండు ముఖ్యమైన చట్టాల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. గతంలో ఎవరైనా భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో చేసిన ముఖ్యమైన చట్టాలపై వీడియోలు చూడని వారు ఉంటే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. సో ఆలస్యం ఎందుకు ఇక. సో రైట్, హాయ్ ఎవ్రీవన్, మీ రమేష్ సార్, ఇండియన్ పాలిటీ క్లాసెస్ ఇన్ తెలుగు. 1935 భారత ప్రభుత్వ చట్టం రావడానికి ముఖ్యమైన కమిటీ ఒకటి, అందులో సైమన్ కమిషన్ 1927 నవంబర్ 27న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్కి అధ్యక్షత వహించింది సర్ జాన్ సైమన్. ఈ సైమన్ కమిషన్ నాటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరు ఉంటే లార్డ్ ఇర్విన్. ఈ సైమన్ కమిషన్లో సభ్యుల సంఖ్య మొత్తం 7, 1+7. ఒక చైర్మన్గా ఉంటే మిగతా 6 సభ్యులు ఉంటారు. ఇందులో ఒక సభ్యుని గురించి తెలుసుకుందాం. ఈ కమిషన్లో క్లెమెంట్ అట్లీ ఈ కమిషన్లో సభ్యుడిగా ఉంటాడు. ఇతనే తర్వాతి కాలంలో బ్రిటిష్ ప్రధానిగా వ్యవహరిస్తాడు. బ్రిటిష్ ప్రధానిగా ఉంటాడు. ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు గల కారణాలు: 1, 1919 భారత ప్రభుత్వ చట్ట అమలు పరిశీలన. 2వ అంశం నూతన రాజ్యాంగ సంస్కరణ చేపట్టడం గురించి ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు జరుగుతుంది. ఈ కమిషన్ విచారణ జరిపే అంశాలు: అందులో మొదటిగా ప్రభుత్వం యొక్క పనితీరు, 2వది విద్యా వ్యాప్తి పాలనలో ప్రాతినిధ్య వ్యవస్థ రిప్రజెంటేటివ్ సిస్టమ్ యొక్క వృద్ధి, దానికి అనుబంధంగా ఉన్న ఇతర అంశాలు. 3వ పాయింట్ పరిశీలిస్తే బాధ్యతాయుత ప్రభుత్వం ఎంతవరకు సాధ్యమనే అంశం. 4వది బాధ్యత ప్రభుత్వం యొక్క స్థాయిని మరింత విస్తృతం చేయడం, మార్చడం మరియు నియంత్రించడం. 4వది రాష్ట్రాలకు ప్రభుత్వానికి మధ్య గల సంబంధాలు. కమిషన్ భారత రాజ్యాంగ రూపకల్పనపై తన నివేదికను సమర్పిస్తుంది. ఈ సైమన్ కమిషన్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ కనపడుతుంది మనకు. సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది 1927 నవంబర్ 27 అయితే సైమన్ కమిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది అని అంటే 1928 ఫిబ్రవరి 3న సైమన్ కమిషన్ ఇండియాకు వస్తుంది. సైమన్ కమిషన్ మొట్టమొదటిగా అడుగుపెట్టిన ప్లేస్ ఎక్కడంటే బొంబాయి. ఇండియాలో బొంబాయిలో మొదటిగా ఈ కమిషన్ వస్తుంది. మోస్ట్ కొంచెం ఈ ఇయర్ని డేట్ని గుర్తుపెట్టుకోండి. ఈ కమిషన్ నివేదిక ఎప్పుడు సమర్పించినట్టు 1930 జూన్లో, 1929 సెప్టెంబర్ 20న భారత ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికను నిషేధించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను చర్చ కోసం పంపించింది. ఈ కమిటీకి సహకరించడానికి ఇర్విన్ ఏర్పాటు చేసిన అఖిల భారత కమిటీలోని సభ్యులు ఒకరు శంకర్ నాయర్ చైర్మన్గా వ్యవహరిస్తే నవాబ్ అలీ ఖాన్, హర్సింగ్ గౌర్, ఎంసీ రాజా సభ్యులుగా ఉంటారు. సైమన్ కమిషన్ సిఫారసులు ఏం చేసిందంటే 1913 జనవరి 13లో ప్రచురితమైన ఈ కమిషన్ సిఫారసులు ఇలా ఉంటాయి: నూతన రాజ్యాంగ పునర్నిర్మాణం జరగాలి. ఈ రాజ్యాంగం సమైక్య స్వభావం కలిగి ఉండాలి. న్యాయంతో సహా అన్ని అంశాలలో సంస్థానాలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి. వివిధ సామాజిక వర్గాల ప్రయోజనాలను సంరక్షించడానికి అంతర్గత భద్రతా పరిపాలన విషయాల్లో గవర్నర్కు విచక్షణ అధికారాలు ఇవ్వాలి. ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను పెంచాలి. దిగువ సభను ఫెడరల్ అసెంబ్లీగా, ఎగువ సభను కౌన్సిల్ ఆఫ్ స్టేట్గా పిలవాలి. తన క్యాబినెట్ సభ్యులను ఎంపిక చేసుకోవడానికి గవర్నర్ జనరల్కు సంపూర్ణ అధికారం కలిగించాలి. భారత ప్రభుత్వానికి హైకోర్టుపై నియంత్రణ ఉండాలి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ సభ్యుల అధికారాలను మరియు వారి సంఖ్యను తగ్గించాలి. కేంద్ర శాసనసభ ప్రొవిన్షియల్ కౌన్సిల్ను ఎన్నుకోవాలి. ఈ సభను మరింత విస్తృతం చేయాలి. ముఖ్యమైన బర్మాను భారత్ నుండి సింధును బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి వేరు చేయాలని ఈ కమిషన్ చెప్తుంది. ఈ కమిషన్ యొక్క పరిమితులు ఒకసారి పరిశీలిస్తే ఈ కమిషన్లో ముఖ్యంగా భారతీయులు ఎవరు సభ్యులుగా ఉండరు. సార్వజనిక అభిప్రాయ సేకరణ సమ్మతి లేకపోవడం, గవర్నర్ జనరల్ యొక్క అధికారంలో ఎలాంటి తగ్గింపు లేకుండా యథాతథంగానే ఉండడం, ప్రత్యేక ఎలక్టోరేట్ రద్దు చేసే అవకాశం లేకపోవడం,
ఈ కమిషన్ పూర్తి చట్టబద్ధ ఉండడంచే దీనిని ఇండియా స్టాట్యుటరీ కమిషన్ అని అంటారు. ఈ కమిషన్ బైకాట్ చేసింది ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, హిందూ మహాసభ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ అండ్ కామర్స్. 1927 డిసెంబర్లో కలకత్తాలో మహమ్మద్ యాకూబ్ అధ్యక్షతన జరిగిన ముస్లిం లీగ్లో బైకాట్ చేసింది. లాలా లజపత్ రాయ్ బిడ్డ ఏంటండి? పంజాబ్ కేసరి. లాలా లజపత్ రాయ్ 1928 ఫిబ్రవరి 16 ఈ కమిషన్ నిరసిస్తూ ఒక తీర్మానం ప్రవేశపెడతారు. సైమన్ కమిషన్ ఆహ్వానించిన వ్యక్తులను ఒకసారి పరిశీలిస్తే అందులో మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆంగ్లో ఇండియన్స్, మొహమ్మద్ షఫీ నాయకత్వంలోని ముస్లింలు, యూరోపియన్లు, యూనియన్ పార్టీ, జస్టిస్ పార్టీ ఈ కమిషన్కు వ్యతిరేకంగా వివిధ ప్రదేశాలలో ప్రదర్శన జరిపినారు. మద్రాసులో టంగుటూరు ప్రకాశం పంతులు, ఈయన బిరుదు ఏంటిదండి? టంగుటూరు ప్రకాశం బిరుదు ఆంధ్ర కేసరి. ఆ టైంలో నిరసనలో పొలుతులకు ఎదురుగా పోయి దమ్ముంటే కాల్తాడని తన గుండెను చూపించిన వ్యక్తి టంగుటూరు ప్రకాశం పంతులు, ఈయన బిరుదు ఆంధ్ర కేసరి. లాహోర్లో లాలా లజపత్ రాయ్, లక్నోలో మోతీలాల్ నెహ్రూ, ఆంధ్రాలో బులుసు సాంబమూర్తి, విజయవాడలో అయ్యదేవర కాళేశ్వరరావు, అలహాబాద్లో జవహర్లాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్. ఈ కమిషన్ పర్యటన సందర్భంలో కనపడిన నినాదాలు ఏంటి అంటే సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని మొదటగా వాడినది యూసఫ్ మొహర్ అలీ. ఈ సైమన్ కమిషన్ నాటి నినాదాలు ఇంకొకటి ఇండియా ఈజ్ ఫర్ ఇండియన్స్. తనకు తగిలిన ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ సామ్రాజ్య శవపేటకు ఒక శిల వంటిది అని అన్నది లాలా లజపత్ రాయ్. సైమన్ కమిషన్ కాలంలోనే సాండర్స్ జరిపిన లాఠీ చార్జీకి లాలా లజపత్ రాయ్ మరణించాడు. దీనికి నిరసనగానే సాండర్స్ను చంపిన భగత్ సింగ్ 1928 డిసెంబర్లో లాహోర్లో సాండర్స్ చంపుతాడు. సైమన్ కమిషన్ కాలంలో బర్మా ప్రాంతంలో తిరుగుబాటు చేసిన నాయకుడు సయాసన్. సైమన్ కమిషన్పై వివిధ వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకటి పరిశీలిస్తే సైమన్ కమిషన్ నియామకం పుండు పైన కారం చల్లినట్లు అన్నది ఎవరు అంటే అనిబిసెంట్. లాగింగ్ ఇన్ ఇమాజినేషన్ అన్నది లార్డ్ ఇర్విన్. ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ డిఫికల్టీస్ స్పెక్టెడ్ అనే పత్రిక అంటది. ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాలు మొత్తం ఎక్కడ జరుగుతాయండి? లండన్లో జరుగుతాయి. జేమ్స్ ప్యాలెస్లో రౌండ్ టేబుల్ సమావేశాలు 3 జరుగుతాయి. ఏ సంవత్సరం నుంచి 1932 నుంచి 3 సమావేశాలు జరుగుతాయి. 3 సమావేశాలకు హాజరైన ఇండియా నుంచి హాజరైన ప్రతినిధి ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. ఐఎన్సి తరపున ఒకే ఒక సమావేశానికి హాజరైన నాయకుడు ఎవరు అంటే గాంధీజీ. 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ అటెండ్ అవుతాడు. రౌండ్ టేబుల్ సమావేశం మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930 నవంబర్ 12 నుంచి 1931 జనవరి 19 వరకు. రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించింది రామ్సే మెక్డొనాల్డ్. ఈ రౌండ్ టేబుల్ సమావేశం కాలం నాటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ ఇర్విన్. దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే కింగ్ జార్జ్ V. ఇది ఎక్కడుంది? జేమ్స్ ప్యాలెస్లో లండన్లో ఉంటుంది. రౌండ్ టేబుల్ సమావేశాలు జేమ్స్ ప్యాలెస్ లండన్లో జరిగింది. ఈ సమావేశానికి హాజరవుతారు 89 మంది. అసలు ఏం జరిగింది అనేది మనకి హిస్టరీలో దీని గురించి వస్తుంటుంది. ఇంకా ముఖ్యమైనది ఇంకో కమిటీ పరిశీలిస్తే, 2వ కమిటీని పరిశీలిస్తే కమ్యూనల్ అవార్డ్. కమ్యూనల్ అవార్డ్ కమ్యూనల్ అవార్డ్ 1932 ఆగస్టు 26న రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటిస్తాడు. అయితే ఈ కమ్యూనల్ అవార్డు ఎందుకు ప్రకటించాడు రామ్సే మెక్డొనాల్డ్ ఎవరు అంటే బ్రిటిష్ ప్రధాని
రౌండ్ టేబుల్ సమావేశంలో రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో విఫలమవుతుంది. దానిలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తారు. ఈ అవార్డును వ్యతిరేకించింది ఎవరు అంటే గాంధీజీ. ఈ కమ్యూనల్ అవార్డును సమర్థించింది ఎవరు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమర్థిస్తారు. ఈ అవార్డులో అసలు అంశాలు ఏంటి అని ఒకసారి పరిశీలిస్తే, ముస్లింలకు, సిక్కులకు, యూరోపియన్ వర్గాలకు సీటు కేటాయించడం జరుగుతుంది. ముస్లింలకు, సిక్కులకు, యూరోపియన్లకు ఈ వర్గాల వరకు సీటు కేటాయించడం జరుగుతుంది. ఆ సీట్లకు ఆయా వర్గాలకు చెందిన వారే పోటీ చేస్తారు, అంటే ప్రత్యేక నియోజకవర్గాలు. దళిత వర్గాలకు అంటే నేటి షెడ్యూల్ కులాలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పడడం జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాల వారు సాధారణ నియోజకవర్గం కూడా పోటీ చేయవచ్చు ఈ కమ్యూనల్ అవార్డు ప్రకారం. అయితే అదేవిధంగా పారిశ్రామిక, వాణిజ్య పారిశ్రామిక వర్గాలకు ప్రత్యేక సీటు కేటాయిస్తారు. ఈ ప్రతినిధుల ఎన్నిక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వంటి సంఘాల ద్వారా జరుగుతుంది. ఈ అవార్డుకు వ్యతిరేకంగా, కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా 1932 సెప్టెంబర్ 20న గాంధీజీ ఎర్రవాడ జైలు, ఎక్కడుందండి ఎర్రవాడ జైలు? పూణేలో ఉండదు. ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు ఈ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ. ఈ అవార్డుకు వ్యతిరేకంగా 1932 సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు ఎర్రవాడ జైల్లో నిరాహార దీక్ష చేశాడు గాంధీజీ. దీనికి ఐఎన్సి ప్రతినిధులు అంబేద్కర్కు మధ్య, అంటే గాంధీకి అంబేద్కర్ మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. అదే పూనా ఒప్పందం లేదా పూనా ఉడంబడిక జరుగుతుంది. పూనా ఒప్పందం లేదా పూనా ఉడంబడిక 1932 సెప్టెంబర్ 24న